ఓం తవతత్వం దేవనజానామి రామకృష్ణ తవ ప్రభు యాదృశాసి కృపా సింధు తాదృశాయ నమః. శ్రీరామకృష్ణ పరమహంసదేవుల ఈ 175వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని సత్సంగ సమావేశం ఏర్పాటు చేయబడింది మనందరికీ తెలుసు. కానీ ఈ జయంతి ఉత్సవాలు రామకృష్ణ పరమహంస గారి పేరిట జరుగుతున్నాయి కాబట్టి ప్రతిరోజు రామకృష్ణ భక్తుడు ఓం స్థాపకాయ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః అంటూ ఎలుగెత్తి భక్తిభావంతో మనందరం చాటుతున్నాం ప్రతిరోజు ఓం నిమృతం తర్వాత. కానీ ఆ మీనింగ్ తెలుసుకోవడంలో బహుశా విఫలమయ్యామేమో. సో ఆ మీనింగ్ తెలుసుకునే భావనలోనే ఈరోజు ప్రసంగం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. స్థాపకాయ అంటే ఏంటి, ఏ విధంగా వివేకానంద స్వామి స్వయంగా రాసిన ఈ స్తోత్రం. ఈ స్తోత్రంలో స్థాపకాయ ధర్మస్య అని అన్నారు. ఈరోజు ఆ ధర్మస్థాపన రామకృష్ణులు ఏ విధంగా చేశారనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది అనమాట. ధర్మస్థాపన అన్న దాని గురించి పోయిన క్లాస్లో మనం చూసాము. ధర్మస్థాపన అంటే త్రేతాయుగంలోను ద్వాపర యుగంలోను చూసినప్పుడు త్రేతాయుగంలో రాముడు రావణుడిని కుంభకర్ణుడిని అని చెప్పి ధర్మాన్ని స్థాపించాడు. అదేవిధంగా ద్వాపర యుగంలో కృష్ణుడు కంసుడిని చంపి ధర్మాన్ని స్థాపించాడు. కానీ రామకృష్ణ పరమహంస గారి కాలంలో మరి ఏ రాక్షసుడిని చంపకుండా ధర్మాన్ని ఎలా స్థాపించారని మనందరికీ ప్రశ్న రావచ్చు. కానీ వివేకానంద స్వామి లాంటి మంత్రదృష్ట ఆయన గురువు గారి మీద ఓం స్థాపకాయ ధర్మస్య అని ఎట్లా అనేసి ధర్మాన్ని ఏ విధంగా స్థాపించారని మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ జయంతి ఉత్సవాల్లో కనీసం రామకృష్ణుల వారి గురించి కొద్దిగా మన అవగాహన లేకపోతే పోయిన క్లాస్లో మనం చెప్పుకున్నాం. మన నమ్మకం ఏమిటంటే మన విశ్వాసం రామకృష్ణుల వారి మీద విశ్వాసం సడలిపోతుంది అనమాట. ఎవరైనా ఈ ప్రశ్న వేస్తే మనం ఏం సమాధానం చెప్తాం? ఆర్ యు రెడీ టు గివ్ రిప్లై? హౌ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ధర్మ అంటే? సో అసలు ధర్మం అంటే ఏంటి? ఫస్ట్ ధర్మాన్ని రామకృష్ణులు ఏ విధంగా స్థాపించారు? ధర్మాన్ని స్థాపించడానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు అనమాట. అంటే అధర్మం ఎక్కువైపోయి ధర్మాన్ని ఎవరు ఆచరించకుండా ఉన్నప్పుడు, ధర్మ జ్ఞానం జరిగినప్పుడు ప్రతి యుగంలోనూ అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణుడే భగవద్గీతలో స్వయంగా చెప్పాడు. అయితే ఈ కలియుగంలో రామకృష్ణుల వారు అవతరించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అని చూస్తే ముఖ్యంగా శ్రీకంఠానంద స్వామీజీ ప్రసంగంలో కూడా కొద్దిగా కోట్ చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా ఈ భౌతికవాదం తాండవించిందనమాట. అంటే పాశ్చాత్య దేశాల్లో, వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు భోగలాలసతే పరమార్థంగా ఉంటూ తర్వాత వాళ్ళకి ఆత్మజ్ఞానం వైపుకు మనసు మరలక, ఆత్మజ్ఞానం అంటే ఆత్మ సంయము, స్వార్థ త్యాగము, అంతర్ముఖత్వం ద్వారానే సాధించాలనే విషయం వాళ్ళకి తెలియక, లేకపోతే వాళ్ళు విఫలం అయ్యి ప్రయత్నించక అందులోనే జీవిత పరమార్థం ఉందనుకుని, ప్రాపంచిక విషయాలు అనుభవించడంలోనే జీవిత పరమార్థం ఉందనుకుని మొత్తం వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఈ భౌతికవాదం మీదకి, ఈ ప్రాపంచికత మీదకే మళ్ళించడం జరిగింది అనమాట. జరిగించి అప్పుడు ఆయన ఏమైందంటే ఎప్పుడైతే ఈ భౌతిక విషయాల మీదే మనస్సుని మరల్చి ఆ భౌతిక విషయాలని లోనే ఆనందాన్ని అనుభవించడానికి కొత్త కొత్త మార్గాన్ని అనిపించసాగాడు అనమాట. కొత్త కొత్త పరికరాలను కనిపెట్టడం. ఏ విధంగా అయితే పరికరం వస్తే ఆ పరికరం ద్వారా నా ప్రాపంచిక విషయాలు ఇంకా ఎక్కువ నేను ఎంజాయ్ చేస్తాననే విషయం మీద వాడి మనసు ఆలోచన అంతా పెట్టి తద్వారానే శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి చెందడం మొదలుపెట్టాడు అనమాట. ఎప్పుడైతే ఈ భౌతిక పరంగా, విజ్ఞానపరంగా ఆ దేశం అభివృద్ధి చెందుతూ వచ్చిందో కాలక్రమేణా ఈ ఆధ్యాత్మిక సంస్కృతి అన్న విషయం కంప్లీట్గా మర్చిపోవడం జరిగింది పాశ్చాత్యులు అనమాట. ఎప్పుడైతే మర్చిపోవడం జరిగిందో వాళ్ళు ఒక భౌతికవాదిగా, ఒక స్వార్థపరుడుగా అన్నీ నాకే ఉండాలి, లేకపోతే ఒక దేహంతోనే సంబంధం అనమాట, దేహాత్మవాదిగా మారిపోయాడు అనమాట పాశ్చాత్యులు. అంటే వాళ్ళ జీవితాల్లో ఒక ఆధ్యాత్మికత అనేది లేకుండా పోయింది. అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో, విజ్ఞాన శాస్త్రంలో పురోభివృద్ధి సాధిస్తూ ఈ భౌతిక ప్రపంచమే నిజమైన ప్రపంచము, ఈ భౌతిక భోగాలస్తే నిజమైన ఆనందం అందులోనే ఉంది అంటూ ఆ పాశ్చాత్యులు భావించడం మొదలుపెట్టారనమాట. ఎప్పుడైతే మొదలుపెట్టారో వాళ్ళకి ఆధ్యాత్మికత అనే విషయమే కనుమరుగైపోయింది. ఆ సందర్భంలో ఏమైంది, అప్పుడు అక్కడ పాశ్చాత్య ప్రపంచం అలా ఉంటే ఆ పాశ్చాత్య ప్రపంచాన్ని మనం అలాగే నిజంగా అనుకరించామా అంటే మన ప్రపంచంలో, అంటే మన భారతదేశంలో అట్లాంటిది ఏమీ లేదా, అప్పటికి ఆధ్యాత్మికత అంటూ ఏమీ లేదా అంటే
మన ప్రపంచంలో అంటే మన భారతదేశంలో ఈ జాతీయ జీవనాడి ఎలా ఉండేది అంటే 5 గకారాలు ఉండేవన్నమాట. 5 గకారాలు ఎప్పటి నుంచో, అంటే ఇప్పుడే స్వామి చెప్పారు, వివేకానంద స్వామి చెప్తారన్నమాట. ఏమని చెప్పారంటే భారతీయుల నరాలలో ఆధ్యాత్మికత అనేది జీర్ణించుకుపోయింది. ఆ 5 గకారాలు ఏంటి? గురువు, గంగా, గాయత్రి, భగవద్గీత, గోవు. ఈ 5 గకారాలు ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉండేవన్నమాట. గురువుని ఒక గురువులు ఉండేవాడు, ఆ గురువుని పూజించడం. తర్వాత గంగా అంటే ఒక పవిత్రమైన భావన, గాయత్రి మంత్ర పురస్చరణం, భగవద్గీత ప్రతి ఇంట్లోనూ పఠించడం, తర్వాత ఈ గోవుని పూజించడం అనేది ప్రతి ఇంట్లోనూ, ప్రతి భారతీయ ఇంట్లోనూ ఈ 5 విషయాల పట్ల శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు ఉండేవన్నమాట. సో ఆ విధంగా భారతీయుల యొక్క నరాల్లోనూ, భారతీయ జాతి యొక్క జీవనాడిలో ఈ 5 గకారాలు ఎప్పుడూ సమృద్ధిగా ఉండేవి. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి మనం వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమైందంటే వాళ్ళు, అదే మనం చాలా మంది కోట్ చేస్తూ ఉంటారు, లార్డ్ మెకాలే లెటర్ అనమాట. ఆ లార్డ్ మెకాలే భారతదేశాన్ని అంతా తిరిగి వచ్చి ఆ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇస్తాడనమాట. అక్కడ వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఏమైనా మాట్లాడతాడు, వాళ్ళ ఫాదర్కి ఒక లెటర్ రాస్తాడు. ఏమని రాస్తాడంటే, నేను భారతదేశాన్ని అంతా తిరిగాను, భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క జీవన నాడిని పరిశీలిస్తే వాళ్ళ రూట్లన్నీ ఆధ్యాత్మికతలోనే ఉన్నాయి. నేను భారతదేశం తిరిగినప్పటికీ కూడా ఒక దొంగను కూడా చూడలేకపోయాను. వాళ్ళు ఎంత సంస్కృతి సంప్రదాయాల్లో ఆధ్యాత్మిక పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే, వాళ్ళ స్ట్రాంగ్నెస్ చూసి, వాళ్ళ యొక్క కట్టుబాట్లు, వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు, వాళ్ళ భక్తి భావాలను చూస్తే వాళ్ళని మనం జయించడం సాధ్యం కాదు. అంటే ఫిజికల్గా దేశం దండయాత్ర చేసి జయించగలమే తప్ప వాళ్ళ యొక్క ఫౌండేషన్ని వాళ్ళని ఫౌండేషన్ నుంచి మనం తప్పించలేము అని చెప్తాడనమాట. అంటూ ఏమంటాడంటే, ఆ ఫౌండేషన్ని కూకట వేడితో ప్రకటించాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే, ఈ పాశ్చాత్య దేశంలో ఉన్న భోగలాలస్తే పరమార్థము, ఈ భారతీయులకు ఉన్న మూఢనమ్మకాలు, గోపూజ, గాయత్రి మంత్ర పురస్కరణ ఇవన్నీ ఎందుకు పనికిరానివి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ దాన్ని జీవితం ఎంజాయ్ చేయడమే పరమార్థంగా భావించాలి అన్న భావన భారతీయుల నరనారాల్లోకి చూపించాలి. అంచేత నేను ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెడుతున్నాను అని చెప్తాడనమాట. సో ఆ విధంగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టిన తర్వాత, ఆ పాశ్చాత్య సంస్కృతిని అనుకరణం మొదలుపెట్టిన తర్వాత, అప్పుడేంటంటే భారతదేశ రాజధాని కలకత్తాలో ఉండేది. ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి పాశ్చాత్య అనుకరణతో, వేషధారణలతో, బూటు టై వేసుకుని వాళ్ళు వస్తూ ఉంటే, మన వాళ్ళు ఈ గకారాలను 5 గకారాలని మర్చిపోయి అదే పరమార్థం అనుకుంటూ, అదే నిజమైన పరమార్థం అనుకుంటూ వాళ్ళు స్లోగా అంటే నెమ్మదిగా భారతీయ యొక్క ఆధ్యాత్మిక సంస్కృతిని మర్చిపోవడం జరిగింది అనమాట. ఇంకా భారతీయ సంస్కృతి మర్చిపోయి భగవంతుడు ఉన్నాడా అంటే అవునా ఉన్నాడా అని ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది మొత్తం జనులందరికీ. ఎప్పుడైతే ఈ ప్రశ్నార్థంగా మొదలిపోయి భారతదేశం యొక్క శాస్త్రాలను కానీ, లేకపోతే సంస్కృతి సంప్రదాయాలను కానీ, ఇవి ఎందుకు పనికిరావు, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ మనకొద్దు, పాశ్చాత్యం ఏదైతే అభివృద్ధి సాధిస్తూ, విజ్ఞాన శాస్త్రంలో అభివృద్ధి సాధిస్తూ ఏదైతే గొప్పగా భావిస్తున్నారు, అంచేత వాళ్ళు అంత హ్యాపీగా, అంత ఆనందంగా ఉండగలుగుతున్నారు, మనం కూడా ఆ విధంగానే ఉండాలి అని అనుకరణ మొదలైందనమాట. ఆ అనుకరణ మొదలైనప్పుడు అంటే భగవంతుడు ఉన్నాడా అని ఎవరైనా ప్రశ్న వేస్తే ప్రతి ఒక్కడికి, భారతీయుడికి ఒక ప్రశ్నార్థకం మిగిలిపోయింది అనమాట. ఏ భగవంతుడైతే తోడు నీడై ఉండి భారతీయ నరనరాల్లో జీర్ణించుకుపోయి భారతీయులందరికీ భగవంతుడే ఒక ఆదర్శంగా ఉంటూ భగవంతుడిని అనుసరిస్తూ పోయే ప్రజల యొక్క జీవన సరళి కంప్లీట్గా మారిపోయి, భగవంతుడు అన్నవాడు వడ్డీ అబద్ధం, భగవంతుడు అన్నవాడు లేనే లేడు, జీవితంలో చక్కగా ఆనందిస్తూ సుఖ సంతోషాలు ఉంటూ జీవితాన్ని అనుభవిస్తూ ఉండడమే జీవితం యొక్క పరమావధి, భగవంతుడు అనేవాడు లేడు అని ఒక ప్రశ్నార్థకం భారతీయుల్లో ఉదయించింది అనమాట. ఆ విధంగా ధర్మగ్లాని సంభవించింది భారతదేశంలో. ధర్మగ్లాని అంటే రాక్షసుడు వచ్చి ప్రపంచంలో భారతదేశం మీద పడిపోయి అందరిని చంపేయడం, బాణాలు వేసి చంపేయడం జరగలేదనమాట. ఒక సంశయాలే రాక్షసుడు మనందరిలోకి ప్రవేశించాడు అనమాట. భగవంతుడు లేడు, ట్రాష్. భగవంతుడు అనేవాడు ఏంటి, అదంతా మూఢనమ్మకం, ఎందుకు మన జీవితం ఎందుకు వచ్చింది అనుభవించడానికి, భగవంతుడు అనేవాడు లేడు అనే ఒక పెద్ద సంశయం అనే రాక్షసుడు మనందరిలోకి ప్రవేశించాడు అనమాట. ఆ ధర్మగ్లాని ఆ విధంగా జరిగింది కాబట్టి దాన్ని ధర్మ సంస్థాపన చేయడం కోసం, అంటే మళ్ళీ ఒక యుగ పురుషుడు అవతరించడానికి సమయం ఆసన్నమైంది. ఈ ప్రపంచంలో అంటే భారతీయుల్లో, ముఖ్యంగా భారతీయుల్లో భగవంతుడు అనేవాడు, ఆధ్యాత్మికత అనేది లోపించింది. ఆ లోపించిన దానికి, ఆ సంశయం అనే రాక్షసుని, మనసులో ఉదించిన సంశయం అనే రాక్షసుని బయట వెళ్ళగొట్టడానికి ఈ భౌతికవాదం నుంచి జనులను మళ్ళీ గట్టెక్కించే మార్గం చూపించడానికి ఒక యుగ పురుషుడి యొక్క రాక ఆసన్నమైందనమాట.
అప్పుడు ఆ విధంగా అదే శ్రీకృష్ణుడు భగవద్గీతతో చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎప్పుడైతే ధర్మగ్లాని సంభవించినప్పుడు అధర్మం హెచ్చుతో ప్రపంచంలో విరలితాండవం చేస్తున్నప్పుడు ఆ ధర్మాన్ని మళ్ళీ ఉద్ధరించడానికి భగవంతుడు వస్తాడన్న విషయం మరొకసారి ఆ సమయం ఆసన్నమైంది. ఆ విధంగా రామకృష్ణులు రావడం జరిగింది అనమాట. బట్ ఏ విధంగా ధర్మ సంస్థాపన చేశారు? వివేకానంద రాస్తారు, సంశయ రాక్షస నాశ మహాస్త్రం. అంటే ప్రతి భారతీయుల్లోనూ భగవంతుడు ఉన్నాడా, ఈ ఆధ్యాత్మికత అనేది జీవితానికి అవసరమా, లేకపోతే భౌతిక ప్రపంచంలో ఉంటూ భౌతిక విషయాల పట్ల ఆకర్షితులమై జీవితాన్ని ఎంజాయ్ చేయడమే పరమార్థం కదా అన్న ఇలాంటి చెడ్డ ఆలోచనలు, విపరీతపు ఆలోచన ధోరణిని బయటకు మనసులోంచి ఆ రాక్షసుల్లోకి తొలగించడానికి మళ్ళీ ఒక యోగ పురుషుడు ఆవిర్భించడం జరిగింది అనమాట. ఇది ఒక సినీరిలో అయితే, ఇంకొక పక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందంటే, ఏదో కొద్ది మందిలో ఈ జీవనాడి, ఆధ్యాత్మికత అనే జీవనాడి ఉన్నప్పటికీ కూడా శాక్తుడు అంటే శక్తి ఉపాసన చేసేవాడికి లేకపోతే వైష్ణవ ఉపాసన చేసేవాడికి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం గొడవ అనమాట. నువ్వు ఈ గుడికి రావకంటే నువ్వు ఆ గుడికి రాగానే ఒక గొడవ అనమాట. అదొక ధర్మజ్ఞాని మళ్ళీ. అంటే హిందూ మతంలోనే ఉన్న వివిధ ఉపాసకుల మధ్య అండర్స్టాండింగ్ లేకుండా అతను ఓం నమః శివాయ అంటే అతని చెవులు ఇట్లా మూసేసుకుంటాడు అనమాట. ఓం హరే కృష్ణ అంటే అతను ఓం నమః శివాయ అయితే చెవులు మూసేసుకునే పరిస్థితి వచ్చిందనమాట. ఆ పరిస్థితి సంభవించినప్పుడు రామకృష్ణులు వచ్చిన తర్వాత ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆమె తల్లికి ఆ శివలింగం నుంచి జ్యోతిపుంజం వచ్చి ఆయన గర్భంలో ప్రవేశించింది. గైలో రామకృష్ణ పరమహంస గారు తండ్రి గారు ఉన్నప్పుడు విష్ణువే స్వయంగా కనిపించి నీ పుత్రుడిగా అవతరిస్తానని జరిగిందట. అక్కడే ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది అనమాట. అంటే ఆయన ఆవిర్భవించడానికి ముందే పరిస్థితులు ఏంటంటే అట్లా సమకూర్ని అనమాట. తర్వాత వాళ్ళ కులదేవతలు ఏంటంటే శీతలాదేవి అంటే శక్తి. తర్వాత గయా అంటే తీసుకొచ్చారు, చూసారా అక్కడి నుంచి తీసుకొచ్చారు కదా, అదేమో రామేశ్వర శివలింగం. రామేశ్వరం నుంచి అంటే శివుడు, వైష్ణవుడు, శక్తి మూడు ఆయన కులదేవతగా వచ్చేసినాయి అనమాట. ఇంకా రామకృష్ణ పరమహంస గారు పూజారిగా ఉన్న చోట చూడండి, ఆయన రాధాకాంత ఆలయంలో వైష్ణవ ఆలయంలో పూజారిగా ఉన్నారు. తర్వాత కాళికాలయం ఆలయంలో పూజారిగా ఉన్నారు. తర్వాత 12 శివలింగాలు, 1 కాదు 2 కాదు 3 12 శివలింగాలు. చూడండి, ఒక హార్మోనీ ఆఫ్ రిలీజియన్స్ అనేది అట్లా వచ్చేసింది అనమాట. ఆ వాతావరణంలో ఉంటూ ఆయన ధర్మ సంస్థాపన చేశారనమాట. ఇక ధర్మం అంటే ఏంటి అంటే, ధర్మ సంస్థాపన చేశారని అంటే అలా ధర్మజ్ఞాని జరిగినప్పుడు రామకృష్ణులు అవతరించారు. ధర్మ సంస్థాపన ఎట్లా చేశారన్నదో చూద్దాం అనమాట. శారదాదేవి ఏమంటారంటే, ఎందుకు యుగ పురుషుడు జన్మిస్తాడు అన్న దానికి ఇలా అంటారన్నమాట. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ బై నేచర్ ఫర్గాటెన్ గాడ్, therefore he himself comes down whenever necessary, performs sadhana and shows the way అని చెప్తారన్నమాట. అంటే భగవంతుడిని ప్రజలు మర్చిపోయినప్పుడు భగవంతుడే స్వయంగా భూమి మీద అవతరించి సాధనలు చేసి ఒక మార్గాన్ని చూపిస్తాడు అంటారన్నమాట. అది రామకృష్ణ పరమహంస 100కి 100 అక్షరాల సత్యం అన్నమాట. ఒక మానవ మాతృడిగా జన్మించి 12 సంవత్సరాల పాటు ఎడతెరగని, అంటే ఏ మానవ మాతృడికి, ఇన్ఫ్యాక్ట్ ఏ అవతార పురుషుడికి సాధ్యం కాని ఆధ్యాత్మిక అనుష్ఠానాలను అన్నీ అనుష్ఠించి ఎన్ని మతాలు అన్ని మార్గాలను నిరూపించి సాధన అంటే ఇట్లా చేయాలి నిరూపించి మన మార్గాన్ని చూపించారన్నమాట. అది ధర్మ సంస్థాపన అట్లా చేశారన్నమాట. ధర్మ సంస్థాపన అంటే ఇట్లా సంశయ రాక్షస నాశ మహాస్త్రం. అంటే ఈ సంశయాల్ని పోగొట్టి భగవంతుడినే మనం పట్టుకోవాలి, ఆ సాధన ఎట్లా చేయాలి నిరూపించి భగవంతుడిని పట్టుకుంటేనే జీవితము. కథామృతం అంతా పిండితే మనకి ఏం తెలుస్తుందంటే ఒకే ఒక విషయం తెలుస్తుంది అనమాట. ఏం తెలుస్తుందంటే భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉండడం, తర్వాత ఆయన తెలుసుకోవడం, తర్వాత ఆయన ఏ విధంగా పొందాలో మార్గాన్ని అన్వేషించడము. ఇదే కథామృతాన్ని అంతా పిండితే మనకు దొరికేది ఇదే అనమాట. దట్ ఈస్ కాల్డ్ రామకృష్ణ డివోటీ అండర్స్టాండ్స్ దట్ ధర్మ మీన్స్. ధర్మ అంటే ఆయన తెలుసుకోవడమే, ఆయన నామాన్ని జపించడమే ధర్మము అని కథామృతంలో ప్రతి పేజీలో అదే తెలుస్తుంది అనమాట. If you can squeeze the gospel of Sri Ramakrishna, you find only these statements. That's all. అంటే భగవంతుని మర్చిపోకుండా జీవితం యొక్క పరమలక్ష్యం భగవంతు సాక్షాత్కారమే అంటూ భగవంతుని నామాన్ని జపించడం అంటూ భగవంతుని తెలుసుకోవడమే, భగవంతునిగా మారడమే, అదే పరమార్థం, అదే ధర్మము అని రామకృష్ణ పరమహంస గారు ఏదైతే ఇంకేమంటాడంటే, ఏదైతే భగవంతుని నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోతే అదే ధర్మం, ఏదైతే భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్తూ అది ధర్మం అని రామకృష్ణ పరమహంస గారు కథామృతంలో ఎన్ని చోట్ల చూసినా అదే కనిపిస్తుంది అనమాట. అంటే ఇండైరెక్ట్గా కనిపిస్తుంది, డైరెక్ట్గానే కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా రామకృష్ణ పరమహంస గారు ధర్మ సంస్థాపన చేస్తారనమాట. ఇంకా
ఒక శ్లోకం ఒక ఉపనిషత్తులో కానీ మరి దివ్య మహాత్మ్యంలో ఉన్నట్టుంది. దుర్గతి ప్రపత్తత్ జంతు ధారణ ధర్మ ఉచ్యతే అని ఒక శ్లోకం. ధర్మం అంటే ఏంటి? ధర్మం అని దేని ధర్మాన్ని అంటారంటే దట్ ట్రైనింగ్ విచ్ లిఫ్ట్స్ అప్ ద లివింగ్ బీయింగ్ బియాండ్ సారో అండ్ మిజరీ ఈజ్ ధర్మ. అంటే అప్పుడు జనులందరూ సారోలో ఉన్నారు, వాళ్ళు దుఃఖంలో ఉన్నారనమాట. అంటే ఏమైంది, కొంత సమయం తర్వాత ఏమైందంటే ఈ భౌతిక ప్రపంచాన్ని అంటే పాశ్చాత్యులు చూపించిన మార్గాన్ని అనుసరిస్తూ రెండుకి చెడ్డ రాబడిగా అయిపోయారు అనమాట. అది భగవంతుడు లేడు, ఇది ఈ జీవితాన్ని అనుభవిస్తున్న కొద్దీ ఇంకా కావాలంటే తప్ప దాని ఫుల్ స్టాప్ దొరకట్లేదు అనమాట. అప్పుడు జనులందరూ రెండుకి చెడ్డ రాబడిగా మారిపోయారు అనమాట. అప్పుడు ఏంటంటే అందరూ దుఃఖంలో మునిగిపోయారు. ఏంటి ఇంకా జీవితం పరమార్థి ఏంటి, ఎంతసేపు ఎంజాయ్ చేసినా ఇంకా అంతులేదే, ఇంకా కోరికలు పుట్టుకొస్తున్నాయే, అటు భగవంతుడిని పట్టుకోలేకపోతే ఇక్కడేమో ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాను అని వాళ్ళందరూ ఒక దుఃఖంలో మునిగిపోయినప్పుడు ఆ దుఃఖాన్ని నుంచి బయటపడే మార్గాన్ని, అరే అందరికీ భగవంతుడే దిక్కు, అదే మీరు అందరూ సున్నాలు పట్టుకుంటారు, సున్నాలు పట్టుకుంటే విలువ లేదు, ఒకటి పట్టుకుంటేనే విలువ, ఆ సున్నాలకు ఒకటి ఉంటేనే విలువ అని చెప్పి ఆ దుఃఖాన్ని నుంచి ఆ కష్టాన్ని నుంచి బయటపడే మార్గాన్ని చూపించి ఆ విధంగా ధర్మస్థాపన చేశారు. కాబట్టి వివేకానంద అట్లా రాయడం జరిగింది, స్థాపకాయచ ధర్మస్య. ఈ డి నాట్ కిల్ ఎనీ రాక్షసాస్, అంటే మనిషిలో ఉన్న సంశయాలనే రాక్షసులను. ఎందుకంటే జీవిత పరమావధి భగవంతుడా, భగవంతుడు అంటే నాకు కనిపిస్తాడా కనిపించడా, అదంతా ట్రాష్ ఏమో, భగవంతుడు వాడు లేడేమో, జీవితం నాకు వచ్చింది ఏంటంటే సుఖ దుఃఖాలను అనుభవించడానికి కాకుండా ఏంటంటే అనుభవించుతూ అట్లా కాకుండా జీవితం అంటే ఈ భోగాలస్తే పరమార్థంగా భోగాన్ని అనుభవించడమే జీవితం అంటూ భగవంతుడు అనేవాడు లేడు అనే పెద్ద పెద్ద రాక్షసులను అనే సంశయాలని బయట పెట్టి ఆ రాక్షసులందరినీ పాల్గొట్ట అది ఏమీ కాదు, జీవితం అంటే ఇది, జీవితం అంటే భగవత్ సాక్షాత్కారం కోసం పోటపడడం, భగవంతుడి నామాన్ని తీసుకోవడం, జీవితం అంటే మనకి వచ్చింది జీవితం దీనికోసం అని నిరూపించి మనలో ఉన్న సంశయాలనే రాక్షసులను సంహరించి ఆ విధంగా ధర్మ సంస్థాపన చేస్తారు. ఇంకేమంటారంటే శంకరాచార్యుల వారు ఈ భగవద్గీత 4వ అధ్యాయంలో ఉన్న పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం అన్నదానికి ఆయన ఒక కామెంటరీలో రాస్తారు. ఏమని రాస్తారంటే ద్వివిధోహి వేదోక్తో ధర్మ, అంటే వేదాల ప్రకారం ధర్మం 2 రకాలు, ప్రవృత్తి లక్షణం నివృత్తి లక్షణ అంటాడు అనమాట. అది అర్థం ఏంటంటే వేదాల ప్రకారం ధర్మం 2 రకాలు అనమాట. ఈ ధర్మం అని ఎలా అర్థం చేసుకోవాలంటే ధర్మం ఏం చూపిస్తుందంటే 2 రకాల మార్గాలను చూపిస్తుంది అనమాట. ప్రవృత్తి లక్షణం అంటే జీవితంలో కొన్ని మనకి కావాల్సిన సరుకులు సమకూర్చుకోవడానికి, మన జీవితానికి సరిపడిన విషయాలని అంటే వస్తువులు సమకూర్చుకోవడం, అంటే అదేమంటారంటే అభ్యుదయం కోసం. అంటే మనకి మన జీవితానికి ఎంత అవసరం అంతా పోకపోవడాలి కదా. ఉద్యోగం అన్ని వదిలేస్తే, సంసారం అంతా వదిలేస్తే మన పిల్లల్ని మా భార్యలు ఎవరు పూజిస్తారంటే రామకృష్ణ నమస్కారం సదవంగా కథామృతంలో ఉంటారనమాట. అంటూ ఏమంటారంటే నిశ్రేయస్సు అంటే స్పిరిచువల్ వెల్ఫేర్ కోసం కూడా పాటుపడమే ధర్మం అంటారనమాట. సో ఆ రెండింటిని సమన్వయపరిచి రామకృష్ణ పరమహంస గారు కథామృతంలో ఒక స్టేట్మెంట్ ఇస్తారనమాట. ఎవరో ఒక భక్తుడు వచ్చేసి నాకు మొత్తం సంసారాన్ని వదిలేసి వస్తానంటే ఆయన ఏమంటారంటే నీ భార్య పిల్లల్ని ఎవరు చూస్తారయ్యా అంటారు. అంటూ ఏమంటారంటే నువ్వు సంసారంలోనే ఉండవయ్యా, ఉంటూ భగవంతుడిని పట్టుకోవయ్యా అంటారు. అంటే సంసారంలో ఉండు అంటే ఎట్లా అంటే పడవ నీటిలో వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు పడవ బాగా చక్కగా వెళ్ళిపోతుంది. కానీ నీళ్లు కనుక పడవలో వచ్చేస్తే మునిగిపోతే నువ్వు సంసారంలో ఉంటూ సంసారం చక్కగా సంసారికులకి చక్కగా నిర్వర్తించు, అట్ ద సేమ్ టైం భగవంతుడిని మర్చిపోకు. అది ధర్మం అంటే. ఆ విధంగా ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసేది రామకృష్ణ పరమహంస గారు. అదే శంకరాచార్య చెప్పాడు అనమాట. ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణాచ అంటే ప్రవృత్తి లక్షణం అంటే అభ్యుదయం కోసం, అంటే మన కుటుంబ అభ్యుదయం కోసం, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న కుటుంబాల వాళ్ళకు కూడా సహాయం చేయడం కోసం. అదేవిధంగా అయితే నిశ్రేయస్సు అంటే ఆధ్యాత్మిక మార్గం వైపుకి మరలడం కూడా ఈ విధంగా చేయడం ద్వారానే ఆయన ధర్మ సంస్థాపన చేశారు. ఇక రామకృష్ణులు వచ్చి ఈ ప్రపంచంలో ఉన్న బ్రహ్మకుండల్ని జాగృతం చేశారు అంటారనమాట. నిజంగా ఆయన చేశారు కూడా. దాని బ్రహ్మకుండలు ఏంటో అర్థం చేసుకోవడం నాకు తెలియదు, మీకేం తెలిస్తే మీరు ప్రయత్నించండి. ఇక భాగవతం ఏం చెప్తుందంటే భాగవతం అవతారానికి 3 యాట్రిబ్యూట్స్ ఇస్తారనమాట. అవతారం భూమి మీద అవతరించినప్పుడు 3 రకాల లక్షణాలు మనకి 3 రకాల బహుమతులు ఇస్తాడంట. ఏ బహుమతులు అంటే ఫస్ట్ పర్సనాలిటీ టు కాంటెంప్లేట్. రామకృష్ణుల వారి లాంటి దివ్య వ్యక్తిత్వం నభూతో నా భవిష్యత్ అనమాట. అట్లాంటి వ్యక్తిత్వాన్ని మనం చూడలేమన్నమాట. ఏమంటారంటే ఆయన రామకృష్ణ పరమహంస గారి గురించి చెప్పడం మనకు అర్థం కాదు, అర్థం చేసుకోవడం కష్టం. కానీ పుస్తకాలు చదివితే ఏంటంటే కొద్ది గొప్ప మనకు బోధపడుతుంది అనమాట. అంత విశిష్ట వ్యక్తిత్వం, ఆయనకున్న విశిష్ట వ్యక్తిత్వం ఇంకెక్కడే ఉండదు అనమాట.
అందుకంటే ఆయన ఏమంటారంటే రాజు వచ్చాను రూపము మార్చి. ఈసారి రాజు కింగ్ ఎలా వచ్చాడంటే ఒక రూపం మార్చి వచ్చాడు అనమాట. ఎలాగంటే సింపుల్ వేషధారణలో వచ్చాడనమాట. ఆయన ఇంకేమంటారంటే ఈ ధర్మం గురించి చెప్తూ, అంటే ధర్మాన్ని నేను ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేశానని చెప్తూ ఏమంటారంటే రాజులు కాళ్ళు నాటి నాణాలు ఇప్పుడు చెల్లవండి అంటారనమాట. దమ్మిడి అనా ఇప్పుడు వచ్చి చాక్లెట్ ఇవ్వనంటే పోవాయి అంటారనమాట. అదేవిధంగా ఆ నాణాలు ఇప్పుడు చెల్లవన్నమాట. నేను యుగ పురుషుడిని వచ్చాను, రాక్షసులు చంపరిస్తానని నేను బాణం వేస్తే ఎక్కడ అందరూ తింటారనమాట, విలన్ వచ్చి చెట్టుకుంటారనమాట, భగవంతుడు వచ్చాడు అనుకోరనమాట. అంచేత ఈయన ఈ సంశయాలనే రాక్షసులను అంటే భగవంతుని ఉనికి కోసం ప్రయత్నించాలి అన్న దాన్ని మనలో మళ్ళీ రగులు కొలిపారు కాబట్టి ఆ విధంగా ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. భాగవతం 3 గిఫ్ట్లు ఏమిచ్చిందంటే ఏ పర్సనాలిటీ టు కాంటెంప్లేట్, అంత విశిష్ట వ్యక్తిని మనం అవగాహన చేసుకునే ప్రయత్నం, ఆయన గురించి ఆలోచించాలని, ఆయన గురించి మననం చేయాలి, ఆయన గురించి నిరుధ్యాసనం చేయాలన్నమాట. అంత విశిష్ట వ్యక్తి. తర్వాత ఆయన ఎగ్జాంపులరీ లైఫ్ టు ఇమిటేట్. రామకృష్ణ పరమహంస గారే చెప్తారనమాట, ఆయన్ని మనం ఇమిటేట్ చేయలేము 100% షూర్. ఆయనే అంటారు నేను 16 అణాలు సాధన చేశాను, మీరు ఒక్క అణ చేస్తే చాలంటారు అనమాట. సో నేను ఎగ్జాంపులరీ లైఫ్ టు ఇమిటేట్ అనమాట. ఆయన జీవితంలో మనం క్రానికల్ ఆర్డర్లో మనం చదువుతున్నప్పుడు ఏంటంటే ఆ సంఘటనలు, ఆయన చేసిన సాధనలు, ఆయన సత్యసంధత, ఆయనకున్న అలవాట్లు, ఆయన నిజాయితీ తప్పకుండా ఉండడం, ఆయన సత్యాన్ని పలకడం, ఆయన భగవంతుని నామాన్ని తీసుకోవడం, భక్తుల్ని ఏ విధంగా ఉద్ధరించారు చూడండి. మన కథామృతం తెలుస్తుంది. ఏదో ఒక భక్తుడికి ఒక మూల, కలకత్తాలో ఒక మూల ఒక భక్తుడు ఉంటాడు. ఆ భక్తునికి ఏదో ఒక భగవంతునికి భగవద్భక్తి కొద్ది గొప్ప ఉందని తెలుసుకుంటారనమాట. కొద్ది చిన్నపాటి భక్తి ఉందన్నమాట. ఆ భక్తిని ఆయనలో ఇంకా ఉధృతం చేయడానికి, అంటే మంచి డైరెక్షన్లో వెళ్ళడానికి స్వయంగా వెళ్ళిపోతారు అక్కడికి. ఏమయ్యా నువ్వు ఏదో ఒక చిన్న భక్తుడు అని విన్నాను, నీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలని వచ్చానని ఆయనలో ఉన్న డౌట్లన్నీ తీసేస్తారనమాట. కథామృతంలో చూసి తెలుసు అనమాట. రాత్రి 1 గంటకి తిరిగి వస్తూ ఉంటారు. భక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ ఆధ్యాత్మిక మార్గంలో పెట్టి వారు రావడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ధర్మ. సో ఆ విధంగా ఇంకోటి ఏంటంటే టీచింగ్స్ ఆఫ్ విజ్డమ్ టు ఇన్స్పైర్. రామకృష్ణ పరమహంస గారి కథలు, రామకృష్ణ పరమహంస గారు చెప్పిన సూక్తులు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే ఒక పుస్తకం రామకృష్ణ రాత్రికం అనే పుస్తకంలో ఒక స్వామి ఇట్లా రాశారనమాట. మ్యాక్స్ ముల్లరో లేకపోతే ఏదో ఒక హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరే ఏమంటారంటే ఈయన రామకృష్ణులు అవతార పురుషుడు అంటున్నప్పుడు ఆయన ఏమంటారంటే, ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ మ్యాక్స్ ముల్లర్ అనుకుంటా, ముల్లర్ కాకపోవచ్చు. ఆయన ఏమంటారంటే ఆయన్ని అవతార పురుషుడు అనకపోతే ఇంకెవరు అనాలి అని ప్రశ్న వేస్తాడు అనమాట. చూడండి చిత్రం చూడండి. ఆయన్ని అవతార పురుషుడు అనకపోతే ఇంకెవరు అనాలి అంటాడు అనమాట. సో ఆ విధంగా ఈ టీచింగ్స్ ఆఫ్ విజ్డమ్ టు ఇన్స్పైర్ అనమాట. ఆయన చెప్పిన సూక్తులైతేనే, కథలైతేనే ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తాయో ఆది రామకృష్ణ పరమహంస గారు చెప్తే మనకు తెలుసు అనమాట. అంటే భాగవతం ఒక ఇన్కార్నేషన్ ఇచ్చిన 3 బహుమతులు భాగవతం ఇట్లా అందించింది అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పర్సనాలిటీ టు కాంటెంప్లేట్, అండ్ ఎగ్జాంపులరీ లైఫ్ టు ఇమిటేట్, అండ్ టీచింగ్స్ ఆఫ్ విజ్డమ్ టు ఇన్స్పైర్. ఈ 3 విశిష్ట గుణాలు రామకృష్ణ పరమహంస గారిలో ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఆయన ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే భారతీయ నరనరాల్లో ఉన్న ఆధ్యాత్మికతను కోల్పోయినప్పుడు ఆధ్యాత్మిక తిరిగి రగులు కొల్పి ఆయన ఆచరించి చూపించి ఈ విధంగా చేయాలి అని చెప్తూ ఏ విధంగా చెప్పారంటే కంపాషన్తో చెప్పారనమాట. మీరు ఇట్లా చేయండి, మీరన్నీ మీకేం వద్దు ఇట్లా వచ్చేసేయండి అని చెప్పారనమాట. అభ్యుదయ నిశ్రేయష ధర్మ ఉచ్యతే, ఈ 2 ఉండాలి అంటూ, కానీ ఎంతవరకే అంతవరకు, కానీ భగవంతుని మాత్రం విడిచిపెట్టకండి అని చెప్తూ ఇంకేమంటారంటే ఆయన దర్శిత ప్రేమ విజృంభిత రంగము, ప్రేమతో అయ్యో జనులు ఇట్లా ఉన్నారా, వాళ్ళని ముద్రించాలి, మార్గదర్శనం తీసుకుని చెయ్యాలి అని ఆ ప్రేమతో వచ్చిన ఒక అవతారం. ఆ విధంగా ఆయన ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసి మనందరికీ మేలు చేకూర్చడానికి వచ్చిన కొంకృత్త అవతారం అయిన ఆ విధంగా ఓం స్థాపకాయ ధర్మస్య అంటే ఆ విధంగా రామకృష్ణ పరమహంస గారు ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు మనకు కొద్ది గొప్ప భగవంతుని మార్గం వైపుకు మనందరం మరలుతున్నాము అంటే ఓన్లీ రామకృష్ణ పరమహంస గారే కారణం అనమాట. ఈ షోన్ ఈజ్ లైఫ్, ఎగ్జాంపుల్ లైఫ్ అనమాట. చూస్తూ ఉంటాం ఉదయం 3 గంటలు లేచి భగవంతుని నామాన్ని చెప్తూ ఉంటారు కదా, అమృతంలో మనకు తెలుస్తూ అనమాట. చిన్న చిన్న మైన్యూట్స్ కూడా ఆయన అబ్జర్వ్ తెలిసిపోతాయి అనమాట. ఆయన అదే అంటారు శిష్యులకి, నన్ను ఊరికే మీరు వచ్చి గురువుగా నన్ను భావించక్కర్లేదు, నేను చేసే ప్రతి పనిని టెస్ట్ చేసి అందులో కరెక్ట్ ఉందా లేదా మీరు చూసుకొని నన్ను యాక్సెప్ట్ చేయండి అంటారు అనమాట. దిస్ ఇస్ ఎ లైఫ్ ఎగ్జాంపుల్ లైఫ్ అనమాట. జీవితంలో అన్ని కోణాల నుంచి ఆయన పరిశీలిస్తే ఎక్కడైనా సరే ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అనమాట. ఎగ్జాంపుల్ లైఫ్ అనమాట. ఆయన ఆచరించడం అది మనకి
ఉత్తేజాన్ని ఇస్తుంది. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని మనం ఆచరించి ఆయన ఏ విధంగా ధర్మాన్ని స్థాపించారు, ధర్మాన్ని స్థాపించింది మన కోసం అనమాట. మనం ఇలా ఉండాలి అంటే భక్తులందరూ, అంటే ప్రపంచంలో జనులందరూ, భారతదేశంలో జనులందరూ ఇట్లా ఉండాలి అని మనకు తెలియజేశారు. కాబట్టి ఆ విధంగా ఆయన ధర్మ సంస్థాపన చేశారు. అంచేత ఆయన ఫోల్డ్ కింద, ఆయన చాప కిందకి మనం అందరం రావడం, మనం అందరం అదృష్టవంతులు. సో ఈ రామకృష్ణ పరమహంస గారి 175వ జయంతి ఉత్సవాల్ని మనం దృష్టిలో ఉంచుకొని ఆయన జీవితంలో మనకి చూపించిన మార్గదర్శకాలని, మార్గనిర్దేశనాన్ని, మనకి ఇచ్చిన సందేశాన్ని మనం కొద్ది గొప్ప ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తే ఆయనకి ఇచ్చే మనం ఘనమైన నివాళి. అలాంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు మనందరికీ రామకృష్ణుడు, శారద, వివేకానంద కలుగు చేయాలని ప్రార్థిస్తూ నేను ఆ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.